వెల్కమ్ టు బైటాక్స్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద హిట్ అయిన సూ ఫ్రమ్ సో అనే మూవీ మనకి డిజ్నీ హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. మూవీ అయితే చూశాను, చాలా బాగుంది. ఇక బేసిక్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇది ఒక విలేజ్లో జరిగే స్టోరీ. ఎంత న్యాచురల్గా ఉందంటే జనాల యాక్టింగు, మనమే మన ఫ్రెండ్ కానీ చుట్టాలతో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. కన్వర్జేషన్స్ చాలా రియలిస్టిక్ ఉంటాయి. నాకు తెలిసి ఇది చాలా లో బడ్జెట్లో తీసినట్టున్నారు మూవీ, కానీ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఇకపోతే స్టోరీ ఏంటంటే, ఒక అశోక్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టరు ఒక చేయకూడని తప్పు చేస్తాడనమాట. ఆ తప్పు చేసేటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు చూస్తారు. అది నైట్ టైం అన్నమాట. సో చూసాక ఏమవుతుందంటే, ఎవరైనా పరిగెత్తుతారు. అశోక్ అనే క్యారెక్టర్ కూడా పరిగెత్తుతాడు. లాస్ట్కి దొరుకుతాడు. దొరికినప్పుడు ఏం చేస్తాడంటే, దయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేస్తాడనమాట. అక్కడి నుంచి వెళ్ళి మూవీ టర్న్ అవుతుంది. మన అశోక్ అనే క్యారెక్టర్ దయ్యం పట్టిందని ఊరంతా అనుకుంటారు అనమాట. అయితే దయ్యం పట్టినాక ఏమవుతుందంటే, స్వామీజీని పిలిపిస్తారు కదా నార్మల్గా, అతనే ఈ మూవీ డైరెక్టర్ అన్నమాట. మీరు ట్రైలర్లో కానీ ఇక్కడ చూడండి, చాలా బాగుంటుంది అతను ఫేస్ గెటప్. ఇక అతను మామూలుగా ఇట్లా చేస్తాడు కదా, అది నీళ్ళు ఇది నీళ్ళు అవి ఇవి చేసి మొత్తానికైతే అమ్మాయి పేరు చెప్పిస్తారనమాట. అమ్మాయి పేరు ఏంటంటే సులోచన. ఈ సులోచన ఎవరంటే, ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట, రవణ క్యారెక్టర్. అతనే ఆ ఊరికి కొంచెం పెద్ద మనిషి లెక్క. ఏదైనా కావాలంటే రవణ, ఎటైనా పోవాలన్నా రవణ లేనిది ఏ పని కాదనమాట. సో అది ఆ క్యారెక్టర్ అనమాట. అతను చిన్నప్పుడు అంటే పెళ్ళి చేసుకునే టైంలో ఈ సులోచన వాళ్ళ ఇంటికి వెళ్తారు పెళ్లి చూపులకి. సులోచన వాళ్ళ అమ్మాయి చూడడానికి వెళ్తారనమాట. సంథింగ్ కారణాల వల్ల ఆ అమ్మాయి నచ్చలే. అప్పుడు ఆ అమ్మాయి లావు ఉంటుందని చెప్తారనమాట. అందుకే ఆ కారణం నచ్చది. ఆ సీన్ మనకు చూపెట్టరు. ఈ కన్వర్జేషను పంతులతో చెప్పేటప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే సులోచన వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయిని ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళ బాబాయి ప్రతిరోజు టార్చర్ చేస్తాడనమాట. ఆ దయ్యం పట్టిన అబ్బాయి ఈ సులోచన వల్ల ఉన్న అమ్మాయికి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ ట్విస్ట్ మీరు మూవీలో చూసి తెలుసుకోండి. ఎలా వదిలించాలి ఆ ఊరికి, ఆ సులోచనకి, ఇదంతా ఏంటిది అనేది స్టోరీ అన్నమాట. చెప్తే బాగుంటుంది, చూస్తే చాలా బాగుంటుంది. ఎండింగ్ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది, మిస్ కాకండి. చాలా రియలిస్టిక్గా చేశారు అందరు క్యారెక్టర్స్. చాలా కూల్గా వెళ్ళి హై వెళ్ళిపోతాయి అన్నమాట మూవీ. చాలా బాగుంది, చూడండి. డిజ్నీ హాట్‌స్టార్లో ఉంది. ఇలాంటి మరి ఎన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.